హాయ్ గైస్, ఈరోజు మనము నో కాస్ట్ ఈఎంఐ యొక్క కంప్లీట్ ట్రాప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ట్రాప్ ఏంటన్నా, మనం ఏదైనా ఒక 50,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటున్నప్పుడు మన దగ్గర ఇంట్రెస్ట్ కూడా తీసుకోకుండా ఎవ్రీ మంత్ మనం కడుతున్న అమౌంట్ తీసుకొని 50,000 రూపాయలకి మనకి ప్రోడక్ట్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు అది ట్రాప్ ఎందుకు అవుతుంది? వాడు మాకు దేవుడు కదా అంటే, వాడేం మీ బంధువు కాదు, వాడేం సంఘ సంస్కర్త కాదు, వాడేం మీ బ్రదర్ కాదు. సో మీకు అలా ఫ్రీగా మీ ఇష్ట ప్రకారం తీసేసుకోండి, ఎవ్రీ మంత్ ఇంత కట్టండి అని చెప్పడానికి దాని వెనక చాలా లొసుకులు అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాము. ఫస్ట్ మనము ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్కి వెళ్ళినా లేదా ఆన్లైన్లో చెక్ చేసినా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక 1 lakh రూపీస్ ఉందనుకోండి, మనము మన శాలరీ వచ్చేదాన్ని బట్టి చూస్తే మనకు అస్సలు కొనాలనిపించదు ఆ 1 lakh ప్రోడక్ట్ అనేది. కానీ ఎప్పుడైతే ఈఎంఐ అంటామో మన మనసు కొంచెం లాగుతుంది అటువైపుకి. కానీ ఎప్పుడైతే వాడు మళ్ళీ నో కాస్ట్ ఈఎంఐ అంటాడో, ఎలాగో ఇంట్రెస్ట్ పడట్లేదు, మంత్లీ కొంత పే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్లోకి ఫస్ట్ మనల్ని ఆ విధంగా అయితే లాగేస్తారనమాట. అంటే మనకి అవసరం లేకపోయినా, అది ఒకవేళ అవసరం ఉన్నా సరే ఆ అవసరాన్ని ఇంకొంచెం పెంచే విధంగా మనల్ని టెంప్ట్ చేసేలాగా ఆఫర్స్ అయితే ఇచ్చి ఫస్ట్ మనల్ని ఆ ట్రాప్లోకి అయితే లాగేస్తూ ఉంటారు. దాని వెనక ఏమేమి జరుగుతాయి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ ఒక బేసిక్ థింగ్ అయితే అర్థం చేసుకుందాం. ఏంటి అని అంటే, మీరు ఏ బ్యాంకుకైనా వెళ్ళండి, లోన్ తీసుకోండి, ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీకి ఇస్తాడేమో చూడండి. ఏ బ్యాంక్ వాడు కూడా ఇప్పుడు మీరు ఒకవేళ కోటీశ్వరులు అయినా సరే, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే, మీరు ఒకవేళ అంబానీ అదానీ అయినా సరే, మీకు ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీకి అయితే ఇవ్వడు. మరి అలాంటప్పుడు 0% ఇంట్రెస్ట్తో మీకు నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి ఎలా ఇస్తాడని మీరు అనుకుంటున్నారు? ఇది సింపుల్ లాజిక్. ఇది అర్థం చేసుకోలేక చాలామంది ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. అసలు ఇప్పుడు చాలామందికి ఈఎంఐ అంటే ఏంటి, నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి ఒక డౌట్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తాను. ఈఎంఐ అంటే ఒక 50,000 రూపాయలు వస్తువు ఉందనుకోండి, ఆ 50,000 రూపాయల వస్తువుకి ఒక 5,000 రూపాయలు వడ్డీ వేసుకొని దాన్ని ఒక 12 నెలల పాటు డివైడ్ చేస్తూ మనం నెలకింతని పే చేస్తూ ఉంటాము. అంటే 55,000 రూపాయలు పే చేస్తాం 5,000 ఇంట్రెస్ట్తో. ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి అని అంటే, 50,000 రూపాయలు వస్తువుని మనం కట్టేది కూడా 50,000 రూపాయలే కడతాము, ఈ 12 నెలలకు కడతాం అనమాట. దాన్ని మనం నో కాస్ట్ ఈఎంఐ అని అంటాం. అంటే ఇక్కడ మనకి వడ్డీ పడదని అర్థం. ఇది వినగానే చాలా సంతోషం అనిపిస్తుంది కదా, ఎలాంటి వడ్డీ లేకుండా మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అనిపిస్తుంది కదా. సేమ్ ఇదే ట్రాప్లోకి మిమ్మల్ని లాగుతారు. ఏ బ్యాంకు కూడా మీకు చారిటీ కోసం అయితే అస్సలు పనిచేయదు. ఖచ్చితంగా వాళ్ళకి లాభం వస్తేనే పనిచేస్తారు. మరి ఆ గేమ్ మొదలయ్యేది మనకి ఇక్కడి నుంచే మొదలవుతుంది. దీన్ని మనము స్టెప్ బై స్టెప్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే డెబిట్ ట్రాప్ అనమాట. ఏంటి డెబిట్ ట్రాప్ అంటే, మీకు ఒక 25,000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఉంది, కానీ మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనాలనుకుంటున్నారు. సో ఐఫోన్ కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఈఎంఐలో కట్టాల్సి వస్తే మాత్రం ఒక 10,000 రూపాయలు ఈఎంఐ అయితే కట్టాల్సి ఉంటుంది. మిగతా 15,000 రూపాయల్లో మీరు మీ రెంట్ కానీ, ఫుడ్ కానీ, మిగతా బిల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు దాంట్లో చూసుకుంటూ ఉంటారు. కానీ ఇది కొన్ని నెలల పాటు బాగానే సాగుతుంది. ఎప్పుడైనా సరే మీ జాబ్ ఏదైతే ఉందో అది రిస్క్లో పడి మీరు జాబ్ కోల్పోయారనుకోండి, తర్వాత వెంటనే ఆ ఎఫెక్ట్ అంతా కూడా మీకు క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది, మీ ఫ్యామిలీ మీద పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మీకు క్రెడిట్ స్కోర్ మీద కూడా పడుతుంది. ఒక్కసారి క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే మాత్రం ఇంకెప్పటికీ కూడా మీకు లోన్స్ అనేవి రావు అనమాట. చెక్ బౌన్సెస్ కేసులు పడుతూ ఉంటాయి. సో లోన్స్ అస్సలు రానే రావు. మీరు అప్పులు ఊబిలో అయితే కంప్లీట్గా కూరుకుపోతారనమాట. దీన్నే మనము డెబిట్ ట్రాప్ అనేది అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద యూత్, మెయిన్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద యూత్ దీంట్లోనే ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, చాలామంది లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో స్టూడెంట్స్ కూడా ఆ యాప్స్ లోన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి 2,000 రూపాయలు 1,000 రూపాయల దగ్గర నుంచి మొదలుకొని కొన్ని వేలు లక్షల రూపాయల వరకు కూడా సో దీంట్లో అయితే తీసేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ ట్రాప్లో అయితే పడిపోతూ ఉన్నారు. ఒక జాబ్ వచ్చే సమయానికి ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు అయితే పడిపోతూ ఉన్నారు. ఇంకొంతమందికి ఐఫోన్ మోజు ఉంటుంది, ఇంకొంతమందికి ప్రీమియం గ్యాడ్జెట్స్ మోజు ఉంటుంది. సో ఆ ముసుగులో వెళ్ళేసి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి ప్రోడక్ట్ కొనుక్కొని సో కంప్లీట్గా ఈ డెబిట్ ట్రాప్లో అయితే పడిపోతూ ఉన్నారనమాట. సో దానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనము ఈ ఎకో సిస్టమ్ని అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్స్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఒక 2 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకి డిస్కౌంట్ మెథడ్ అనమాట. సో దీని ద్వారా ఫస్ట్ మనల్ని టెంప్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక ఎక్స్ అమౌంట్, ఒక 20,000 రూపాయల అమౌంట్ అనుకుందాం, ఒక 20,000 రూపాయల అమౌంట్లో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు మీరు, దాని మీద మీకు డిస్కౌంట్ ఇస్తారనమాట. సో దాని మీద డిస్కౌంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 521 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే అది దాని యొక్క వడ్డీ అనమాట. సో దాని మీద 521 మనకి తగ్గిగానే యాక్చువల్గా దాని ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు 19,479 రూపీస్ అయితే అవుతుంది. మనకి బిల్లింగ్ కూడా ఏమిస్తారు, 19,479 రూపీస్కే మనకి బిల్లింగ్ అయితే ఇస్తారనమాట. బట్ ఓవరాల్గా మనకి ఈఎంఐ వేసేటప్పుడు మాత్రం ఏదైతే ఈ 521 రూపీస్ ఉందో అది ప్లస్
ప్లస్ 19,479 రూపీస్ ఏదైతే ఉందో ఇది రెండు కలిపి 20,000 రూపాయలకి బిల్ వేస్తారనమాట. యాక్చువల్గా వాళ్ళు వేయాల్సింది ఎంతకి 19,479 రూపీస్కి, కానీ ఈ 521 కూడా కలిపేసి మొత్తం 20,000 రూపాయలకి బిల్ వేస్తారు. అది మనకు అస్సలు కనిపించదు. మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీ స్టేట్మెంట్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న హిడెన్ ఛార్జెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఆ స్టేట్మెంట్లో కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు డిస్కౌంట్ అని చెప్తారు అంతే, కానీ అది మీకు డిస్కౌంట్ కానే కాదు, మీరే కడతారు దాన్ని మళ్ళీ. ఇక రెండోది వచ్చేటప్పటికి క్యాష్ బ్యాక్ మెథడ్. ఈ క్యాష్ బ్యాక్ మెథడ్ ఏంటి అని అంటే ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని క్యాష్ బ్యాక్ లాగా అయితే ఇస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఆ క్యాష్ బ్యాక్ రావడానికి మీకు కొన్ని కండిషన్స్ అయితే పెడతారు. ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దాంతోపాటు మీకు కొన్ని హిడెన్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ హిడెన్ ఛార్జెస్ అనేది మేజర్గా మనకి అసలైన దెబ్బ అని చెప్పాలి. అసలు హిడెన్ ఛార్జెస్ ఏముండవు అని చెప్పేసి మనకు ఒక స్టార్ గుర్తు అయితే పెడతాడు, కానీ చూస్తే మనకి చాలా హిడెన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ హిడెన్ ఛార్జెస్లో అత్యధిక మోసం వచ్చేటప్పటికి మనకు జరిగేది ప్రాసెసింగ్ ఫీజు. మీరు లోన్ తీసుకున్నా, ప్రోడక్ట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే మీకు ప్రాసెసింగ్ ఫీజు మీద అత్యధిక ఫ్రాడ్ అయితే జరుగుతుంటుంది. ఎక్కువ బ్యాంకులు మనకి 199 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటాయి బేసిక్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే. ఇది మనకి చిన్న అమౌంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చూసుకున్నట్లయితే మనకి ఇది చాలా పెద్ద అమౌంట్. దీని మీద మనకి జిఎస్టీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ మీకు వడ్డీ ఇస్తుంది, ఏదైతే డిస్కౌంట్ రూపంలో వడ్డీ ఇస్తుందో, సో అది ఇచ్చినప్పటికీ కూడా దాని మీద 18% జిఎస్టీ వేసి మరి తిరిగి మీ దగ్గర నుంచి అయితే వసూలు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇక్కడ మామూలు అమౌంట్ కట్టడమే కాదు, దాంతోపాటు ట్యాక్స్ కూడా మీరే కట్టాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో ఈ ప్రాసెసింగ్ ఫీజు మీద కూడా మీకు 18% వరకు జిఎస్టీ అయితే వస్తుందన్నమాట. అది కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా మనము క్లోజింగ్ చేసేద్దాం ముందుగా అని అనుకుంటే మాత్రం, నాకు మనీ వచ్చేసింది నేను ముందుగానే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను, నాకు ఈఎంఐ టైం పీరియడ్ వరకు నేను వెయిట్ చేయలేను అని అనుకుంటే, సో ముందుగా మీరు క్లోజ్ చేయాలనుకుంటే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీకు ఇంతకుముందు అయితే 2% నుంచి, అంటే 2 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఒక 2% నుంచి, లేదా 1 ఇయర్ దాటిన తర్వాత ఒక 2% అట్లా ఉండేది. ఇప్పుడు మినిమం 3% నుంచి అయితే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది 4% వరకు ప్రీ క్లోజింగ్ ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మీరు తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి. మీరు ఒకవేళ ₹1,00,000 ప్రోడక్ట్ తీసుకున్నారంటే దాని మీద 3 to 4% వరకు ఎక్స్ట్రా పే చేసి మరి దాన్ని మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, దాని మీద మీరు ఇది కూడా పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఇక్కడ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని పే చేస్తేనే ఇది మీకు క్లోజ్ అయితే అవుతుంది అనమాట. మీరు సింపుల్గా అందరూ నో కాస్ట్ ఈఎంఐ అంటున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి దాని ట్రాప్లో అయితే మీరు పడొద్దు. మీకు ఇక్కడ చాలా ఉంటాయి, జిఎస్టీస్ ఉంటాయి, అండ్ మీకు ఆ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, మళ్ళీ దాని మీద జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ మీరు కట్టుకోవాల్సి వస్తుంది. మొత్తం కూడా మీ మీదనే భారం పడుతుంది. ఏ బ్యాంకు కూడా మీకు ఉచితంగా ఇవేం ప్రొవైడ్ చేయదు. చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ అయితే ఉంటుంది, చాలా కంపెనీస్ వాటి ప్రోడక్ట్స్ని చాలా తక్కువ ధరకి డిస్కౌంట్లో సెల్ చేస్తూ ఉంటాయి కదా, మరి వాటికి లాభం ఎలా వస్తుంది అనేది. సింపుల్గా చెప్పాలంటే ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా మా ప్రోడక్ట్ మీద నో కాస్ట్ ఈఎంఐకి ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుతో డీల్ చేసుకుంటాయి అన్నమాట. సో బ్యాంకుకి ఎప్పుడైతే డీల్ చేసుకుంటాయో ఆ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఎవరైతే డీల్ చేసుకున్న మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళు సెల్లర్కి చెల్లిస్తారు. మరి వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అని అంటే మీరు ఏదైతే ప్రైస్ పే చేస్తున్నారో తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి దాంట్లోనే వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళకైతే పే చేస్తారనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సో వాటి యొక్క క్వాంటిటీ త్వరగా సేల్ అవుతూ ఉంటుంది అనమాట, ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక మంత్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ నెలలో ఒక 10 ప్రోడక్ట్లు సేల్ అవుతున్నాయి అనుకోండి, ఎప్పుడైతే ధర తగ్గుతుందో ఆటోమేటిక్గా 100 ప్రోడక్ట్లు సేల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా క్వాంటిటీ ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి ప్రైజ్ వాళ్ళకు వచ్చేటువంటి ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ కొంచెం తక్కువ అయినప్పటికీ క్వాంటిటీ ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ స్కేల్ పెరుగుతుంది. స్కేల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒకదాని మీద రూపాయి వచ్చింది అనుకోండి, ఒకదాని మీద రూపాయి వచ్చినప్పుడు 100 ప్రోడక్ట్లు అమ్మినప్పుడు ₹100 వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అదే నార్మల్గా ఒక మంత్లో 10 అమ్మారనుకోండి, 10 దాని మీద ₹10 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ క్వాంటిటీ పెరిగినప్పుడు ₹100 వచ్చిందనమాట, క్వాంటిటీ తగ్గినప్పుడు ₹10 మాత్రమే వచ్చింది. సో ఇలా పనిచేస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైతే ఐటెం పర్చేస్ చేస్తారో ఆ ఐటెంలోనే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, దాన్నే వాళ్ళు బ్యాంకుకి పే చేస్తారు. ఇక ఇన్ని చెప్పావు కదన్నా, మరి ఈఎంఐలో అసలు కొనకూడదా, ఈఎంఐ కొంటే నష్టమేనా అంటే ఖచ్చితంగా వాడచ్చు, కానీ దాన్ని ఒక స్మార్ట్గా మనం వాడుకోవాలన్నమాట. ఎప్పుడు వాడచ్చు అని అంటే మీకు ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు, పక్కాగా నాకు ఇన్కమ్ వస్తుంది. ఏదైతే నేను ప్రోడక్ట్ కొంటున్నానో ఆ ప్రోడక్ట్ నాకు వాల్యూ చేస్తుంది, అంటే నేను దాన్ని వాడతాను, దాని నుంచి నేను మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేస్తాను, అది నాకు ఖచ్చితంగా నీడ్ ఉంది,
ఉంది అని అనుకుంటే మాత్రం మీరు కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అనుకోండి, నాకు యూట్యూబ్ ఉంది, ఈ యూట్యూబ్ కోసం నాకు లైట్ కావాలి, కెమెరా కావాలి. సో ఖచ్చితంగా ఇవి నాకు మ్యాండేటరీ. అంతేగాని నాకు ఇక్కడ కూర్చొని నాకు ఒక ఏసీ కావాలి అని అంటే ఇది నాకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, దీనికోసం నేను పెట్టకూడదు. ఎప్పుడైతే నాకు కెమెరా కావాలో అప్పుడు నేను దానికోసం పెట్టవచ్చు, ఎప్పుడైతే నాకు లైట్ కావాలో దానికోసం నేను పెట్టవచ్చు. అప్పుడు మాత్రం మీకు వచ్చి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే మీకు వస్తున్నటువంటి శాలరీ ఉందో ఆ శాలరీలో మీకు 20 నుంచి 25% అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈఎంఐ అనేది మించకూడదు. మ్యాక్సిమం 20, అసలు 25% కూడా వెళ్ళకూడదు. సో 20% ఉండేలాగైతే మీ ఈఎంఐలో చూసుకోండి. మీరు ₹1,00,000 శాలరీ వస్తుందంటే మాత్రం అంటే ₹20,000 మీకు ఈఎంఐ అయి ఉండాలి. దానికి మించి అస్సలు దాటకూడదు, దాని లోపే ఉండాలి. ఇక ఈఎంఐ ఎప్పుడు వాడకూడదు అనుకుంటే ఫస్ట్ షో ఆఫ్ కోసం అయితే అస్సలు ఈఎంఐ జోలికి వెళ్ళకూడదు. అవసరం లేని వస్తువులు కొనుక్కోవడానికి అయితే అసలు వెళ్ళకూడదు. ఎప్పుడైతే మీరు ఈ ఈఎంఐ జోలికి వెళ్తారో మీ సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి. ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఇక నో కాస్ట్ ఈఎంఐ అనేది ఎప్పుడు పూర్తిగా రాదు. హిడెన్ ఛార్జెస్ అనేవి దాంట్లో దాగుంటాయి. దాన్ని కూర్చొని చదివే అంత ఎవ్వరికీ ఉండదు. కాబట్టి సో కంపెనీలు కూడా అంత నీట్గా ఎవరికి చెప్పవు. ఈవెన్ సేల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సేల్స్మెన్స్ వాళ్ళకు కూడా దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండదన్నమాట. అండ్ మనము కూడా కూర్చొని అంతగా చదవము. ఏదైనా ఒక ₹500 ఎక్స్ట్రా పడినా సరేలే మనకి ఈఎంఐలో ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వదిలేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ రేపు స్టేట్మెంట్ జనరేట్ అయినప్పుడు చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనకి పడుతూ ఉంటాయి. ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఇక ఈఎంఐ అనేది మాత్రం మీరు కనుక స్మార్ట్గా వాడగలిగితే మాత్రం ఒక మంచి పవర్ఫుల్ టూల్ అని అయితే నేను చెప్తాను. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితమే రిస్క్లో అయితే పడుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.